హాయ్ గాయ్స్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో సైకిల్ ఎండ్ అయ్యాక అందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, వన్స్ మనం డోర్ ఓపెన్ చేయగానే మనకి అక్కడ గ్యాస్కెట్ దగ్గర వాటర్ కనిపిస్తాయి కొన్ని. ఆ వాటర్ అన్నీ మనము బయటికి స్క్వీజ్ చేసేయాలి. వాటర్ స్క్వీజ్ చేసిన తర్వాత మనము మన క్లాత్స్ని అన్లోడ్ చేసుకోవాలన్నమాట. మెషిన్లో నుంచి మనం బాస్కెట్లో వేసుకోవాలి. బాస్కెట్లో వేసుకున్న తర్వాత ఆ గ్యాస్కెట్ కనుక మనం కొంచెం ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కూడా మనకి వాటర్ ఉంటాయన్నమాట. దీని ద్వారా ఏందంటే ఆ వాటర్ దాంట్లోనే ఉండడం వల్ల ఫంగస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ వాటర్ అండ్ ఆ మాయిశ్చర్ వల్ల ఆ ఫంగస్ రాకుండా అవాయిడ్ చేయడానికి ఆ గ్యాస్కెట్‌లో మీరు చూస్తూ ఉంటే గ్యాస్కెట్ లోపల వాటర్ ఉంటాయి. ఆ వాటర్‌ని ఒక డ్రై క్లాత్ తీసుకొని చూడండి. ఆ గ్యాస్కెట్‌లో వాటర్ ఉన్నాయి ఇంకా మనం లోపల. ఆ వాటర్‌ని మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని వైప్ చేయాలన్నమాట. కంప్లీట్‌గా ఆ గ్యాస్కెట్ మొత్తం డ్రై క్లాత్ తోటి వైప్ చేయాలి. వైప్ చేసిన తర్వాత మీరు చూడండి, అప్పుడు క్లీన్‌గా ఉంటది అండ్ ఫంగస్ ఫామ్ అవ్వదన్నమాట. ఆ డ్రై క్లాత్ తోటి మొత్తం ఎంటైర్ గ్యాస్కెట్‌ని క్లీన్ చేసిన తర్వాత ఒకసారి టబ్‌ని మొత్తం రొటేట్ చేసి చూసుకోవాలి. ఇంకేమైనా క్లాత్స్ మిగిలాయా లేకపోతే ఏమన్నా మన బటన్స్ కానీ, పిన్స్ కానీ ఏమన్నా ఉంటే అందులో కనిపిస్తాయి. ఆ టబ్‌లో ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. గ్యాస్కెట్‌ని నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే క్లోజ్ చేస్తూ ఉంటారు అందరూ. మనం బట్టలు అన్‌లోడ్ చేసిన తర్వాత డోర్‌ని వెంటనే క్లోజ్ చేస్తూ ఉంటారు. బట్ డోర్‌ని క్లోజ్ చెయ్యొద్దు. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్ మనం డోర్ ఓపెన్ చేసే పెట్టాలి. వీలైతే 15 మినిట్స్ ఓపెన్ చేసినా ఏం పర్లేదు. దీని ద్వారా ఏందంటే మన డ్రమ్‌లోకి ఎయిర్ మంచి గాలి తగిలి డ్రై అవుతదన్నమాట. ఎవ్రీ సైకిల్ తర్వాత డోర్ క్లోజ్ చేయొద్దన్నమాట. మనం అన్‌లోడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఓపెన్ చేసి పెడితే అందులో ఏమన్నా ఇంకా మాయిశ్చరైజర్ ఉంటే ఏమన్నా తడిగా ఉన్నా గానీ అదంతా డ్రై అవుతదన్నమాట. అది డ్రై 10-15 మినిట్స్ అయిన తర్వాతనే ఎన్ష్యూర్ మనం వెట్ క్లాత్ తోటి, డ్రై క్లాత్ తోటి తుడిచినా కానీ ఇంకా కొద్దిగా తడి అనేది ఉంటది. ఆ తడి అనేది పోతదన్నమాట. మనం ఒక 5-10 మినిట్స్ మనం అట్లా ఓపెన్ చేసుంటే. ఆ డ్రై 10 మినిట్స్ తర్వాతనే క్లోజ్ చేయాలి. దీనివల్ల ఏందంటే మనకు వాషింగ్ మిషన్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటది అండ్ ఫంగస్ ఫామ్ అవ్వదు.